ఇక్కడ ఉన్నటువంటి జడ్జిలు కానీ, ప్రొఫెసర్లు కానీ, మేధావులుగా బుద్ధిజీవులు కానీ అందరూ కూడా ఈ ఒక కాల్పుల విరమణ జరిగేంత వరకు అన్ని ప్రభుత్వాలను కూడా ఇప్పుడు అందరూ డిమాండ్ చేయడం వల్లనే మావోయిస్ట్ పార్టీ ముందుకు వచ్చింది. అందరి విజ్ఞప్తుల వల్లనే వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఇటువైపు నుంచి కూడా ముందుకు వచ్చింది అనుకో. కాల్పులు ఎక్కడ జరగకపోతే, కాల్పుల శబ్దం లేకపోతే, తూటాల వినియోగం లేకపోతే సమస్య ఎక్కడిదిగా. అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో, ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ లో, ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీలో ఇప్పుడు మావోయిస్టుల అవసరం అంత లేదు ఈ దేశానికి అన్నట్లు కూడా ఒక క్వశ్చన్ అనేది రేజ్ అవుతుంది. మీరేమంటారు? 5వ షెడ్యూల్ని కనుక ఆదివాసీ ప్రాంతాల్లో సక్రమంగా వినియోగిస్తే, దాన్ని అమలు చేస్తే ఏమవసరం? మా అభిప్రాయం కూడా రాజ్యాంగం ప్రకారం 5వ షెడ్యూల్ ఏదైతే ఆదివాసీ ప్రాంతాల్లో వాళ్ళకి పేసా చట్టం కావచ్చు, 170 చట్టం కావచ్చు, లేకపోతే ITDA ఏదైతే ప్రత్యేకంగా ట్రైబల్ డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసిన ITDA కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి కనుక సక్రమంగా పనిచేస్తే, ఉపయోగపడితే అసలు ఎవరేం అవసరం? ఇవాళ ఇక్కడ ఇప్పుడు HU ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. అక్కడ పోయి పాలకులు ఏదో ఒకటి గొల్లెం పెట్టకపోతే, గెలకకపోతే, ఇప్పుడు పెద్దలు చెప్తారు కదా, చీమల పుట్టలో నువ్వు ఏలు పెడితేనే చీమ కుడుతుంది, నువ్వు ఏలు పెట్టకపోతే ఎందుకు కుడుతుంది? ఈ ప్రభుత్వాలు, ఈ పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎంట పడకపోతే వాళ్ళకి ఏమవసరం? అసలు వాళ్ళకి ఏమన్నా అవసరమా? అవసరం లేదు కదా. వాళ్ళ మావోయిజం అవసరమా లేదా అనేది ప్రజలు తేల్చుకుంటారు. అన్ని వాళ్ళకి సమకూరినాయి అనుకో, వాళ్ళు మావోయిస్టులతో తిరగాల, హింసకు గురి కావాలా, చచ్చిపోవాలా అని ఎవరికైనా ఉంటుందా? ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, ఆ 400 ఎకరాల జోలికే పోకపోయి ఉంటే వారం 10 రోజుల నుంచి వాళ్ళు కాలేజీలు ఎందుకు బైకాట్ చేస్తారు, క్లాసులు ఎందుకు బైకాట్ చేస్తారు, విద్యను ఎందుకు పోగొట్టుకుంటారు? వాళ్ళు ఎవరైనా అట్లా చేస్తారా? కాబట్టి పాలకులు కనుక వాళ్ళు చట్టాన్ని అతిక్రమించకపోతే, రాజ్యాంగ అతిక్రమించకపోతే ప్రజలు ఎప్పుడు ఎక్కడ కూడా ఉద్యమాలకి, పోరాటాలకి సిద్ధంగారు. ఇవాళ అక్కడ వాళ్ళంత శాంతిని వాళ్ళకి నెలకొల్పితే ఈ మీటింగ్ ఏం అవసరం? ఇప్పుడు ఉద్యమాలు, పోరాటాలే పరమావధిగా ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు కానీ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, అటు పైన కేంద్ర ప్రభుత్వానికి కూడా అంటే పొత్తులో వెళ్తున్నాయి. అట్లా మాకు ఒక ఎమ్మెల్యే సీటు లేదా ఏదో ఒక సీటు ఇవ్వండి, మాకు కూడా 10 ఇస్తే చాలు అన్నట్లు అట్లా కాంప్రమైజ్ అయిపోతున్నాయి. అంటే వాళ్ళు ప్రతి చోట ఇటువంటి వాతావరణం ఉంటుంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం, తాత్కాలిక అవసరాల కోసం ఉద్యమాలను నమ్ముకునే వాళ్ళు, అమ్ముకునే వాళ్ళు ఉంటారు. నమ్ముకునే వాళ్ళు ఉంటారు, అమ్ముకునే వాళ్ళు ఉంటారు. కానీ ఈ ప్రజలు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ లేదు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు కాలంలో మావోయిస్ట్ పార్టీ ఉందా? బిర్సా ముండా కాలంలో మావోయిస్ట్ పార్టీ ఉందా? ఇక్కడ మన దగ్గర కుమరం భీం పోరాటం చేసేటప్పుడు మన మావోయిస్ట్ పార్టీ ఉందా? లేదు కదా. ఇవాళ మావోయిస్ట్ పార్టీ మొత్తం కూడా తుడిచిపెట్టుకపోతుంది. మరి ఆదివాసులు ఉద్యమాలు చేయరా, పోరాటాలు చేయరా? ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో 52, 53, 69లో విఫలమైన, వెనుకబడ్డ, లేకపోతే ద్రోహం జరిగిన మళ్ళా ఉద్యమం రాలేదా? పోరాటాలు రాలేదా? ఎప్పుడు కూడా ఉద్యమాలు సమస్యల ప్రాతిపదికగా వస్తాయి, నాయకుల కారణంగా రావు. ఆ సమస్య ఉంది కాబట్టి ఇప్పుడు నాకు రోగం వస్తేనే డాక్టర్ దగ్గర పోతా, రోగం లేకపోతే డాక్టర్ దగ్గర పోతారా? ఏదో ఒక డాక్టరు, అది మంచి డాక్టరా, అది నేను డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఆయన కులం ఏందో చూడా, ఆయన మతం ఏందో చూడా, ఆయన జాతి ఏందో చూడా, నాకు ఉపయోగపడతాడా లేదా? వీళ్ళు మావోయిస్టులా, వీళ్ళు కమ్యూనిస్టులా, వీళ్ళు ఆయిస్టులా అట్లంటే ఇదే ఆదివాసీలు RSS దగ్గర కూడా పోయిండ్రు. వనవాస కళ్యాణం అనే పేరుతోటి RSS వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తే ఆదిలాబాద్లో వాళ్ళ సాయం కూడా తీసుకున్నారు. పోలేదా? అరే ఎవరు ఎక్కడికైనా పోతారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ సమస్యల పరిష్కారం. వాళ్ళు వాళ్ళ అని ఏది చూడరు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ వాళ్ళు, RSS వాళ్ళు వస్తే రానియలేదా? మేము మావోయిస్ట్ పార్టీ ప్రారంభించింది, పీపుల్స్ వారు ప్రారంభించింది, నక్సలైట్లు ప్రారంభించింది, ఎవరు రావద్దని ఏమన్నా అన్నారా? అంతిమంగా కావాల్సింది ఆదివాసీ ప్రాంత ప్రజల యొక్క సంక్షేమం ముఖ్యం ఇక్కడ, వాళ్ళ జీవన విధానాల మార్పు ముఖ్యం ఇక్కడ. అరే వాళ్ళకి ఇక్కడికి ఈ రోజు కూడా తాగడానికి నీళ్ళు, వాళ్ళకి ఈ రోజు కూడా వాళ్ళ డెలివరీ కావాలంటే కిలోమీటర్ల దూరం పోవాల్సి వస్తుంది. వాళ్ళు పుట్టగానే బిడ్డలు చనిపోతున్నారు. వాళ్ళు 3 పూటల తిండి ఏనాడైనా వాళ్ళు చూసిండ్రా?
కంటి నిండా నిద్ర నాడని చూసిందా? ఉండడానికి ఇల్లు వాళ్ళకి ఏమైనా వసతి ఉందా? కాబట్టి ఇటువంటి పరిస్థితులలో వాళ్ళ సమస్యల పరిష్కారం అయితే ఎవ్వరు అవసరం లేదు. ఇప్పుడు ఈ శాంతి చర్చల విషయంలో మరి ప్రభుత్వాలకు ఏం చెప్తారు సార్, రాష్ట్ర ప్రభుత్వానికి అంటే కేంద్రం? మేము శాంతి చర్చలు జరుపుతావా లేదా పక్కన పెట్టినా కానీ కనీసం ప్రాథమికంగా కాల్పుల విరమణ ప్రారంభించండి. వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటించిండ్రు, మీరు కూడా మీ ఆయుధాలకి మీరు పని చెప్పకూడదు, మీరు మీ క్యాంపులకు పరిమితంగా అండి, మీరు ఉండండి. కనీసం ఒక 3 నెలలు ఉండండి. ఈ 3 నెలల కాలంలో ఒకవేళ కాల్పుల విరమణ ప్రకటించిన మావోయిస్ట్ పార్టీ అతిక్రమిస్తే, ధిక్కరిస్తే మేము అడుగుతాం కదా, మేము మాట్లాడతాం కదా, మీరు ఎందుకు ఇట్లా చేసిండు, మీరు ఈ తప్పుడు ఆలోచనకి ఎందుకు వచ్చిండు, మీరు మళ్ళా కాల్పుల విరమణ ఎందుకు మీరు పాటించకుండా ఉన్నారని మాలాంటి వాళ్ళు అడుగుతాం కదా. వాళ్ళు తప్పు చేస్తే మేము అడుగుతాం కదా. కాబట్టి కాల్పుల విరమణ అనే ఏదైతే అటువైపు నుంచి వచ్చిందో ఇటువైపు నుంచి వెంటనే వేషజాలకు పోకుండా, నాకు తెలిసి రేపు అమిత్ షా ఛత్తీస్గఢ్ పోతున్నాడు, అక్కడ ప్రకటించు. ఎవరికైనా కావాల్సింది అంతిమంగా ప్రజల సంక్షేమమే కదా, అంతే, అదే కదా కావాల్సింది. దానికోసం కట్టుబడి ఉన్నాం.